అమరావతిని ఒక ఏటీఎం లాగా అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు తినాలి అని వేసి పన్నాగం పన్నినటువంటి కూటమి ప్రభుత్వ నాయకుల పన్నాగాన్ని నేను రాష్ట్ర ప్రజల ముందు ఈరోజు పెట్టదలుచుకున్నా. రాష్ట్ర ప్రజలు అనేది తీసుకుంటారు, కరెక్టా కాదా, నిజంగా శ్రవణ్ కుమార్ చెప్పింది కరెక్టా, శ్రవణ్ కుమార్ చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయా, శ్రవణ్ కుమార్ చెప్పింది నిజమేనా కాదా అని ప్రజలు నిర్ణయం తీసుకోండి. ఇది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానో, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానో, లేకపోతే ఇంకొక పార్టీకి వ్యతిరేకంగానో చేస్తున్న పని కాదు. మన రైతన్నలు, మనకు అన్నం పెట్టే రైతన్నలు, వీళ్ళని కళ్ళార్పకుండా మరొక శతాబ్దం పాటు వాళ్ళని మోసం చేసేటువంటి కార్యక్రమాన్ని అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా చేస్తున్నారనేది నేను ఆధారాలతో సహా, వాస్తవాలతో సహా ప్రజల ముందు పెట్టడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఈ కూడా ఏంటో ఒకసారి మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఏర్పడుతుంది, దాని నేపథ్యం కూడా ఏంటో తెలుసుకోవాల్సి వస్తుంది. 2014లో ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఈ చట్టం ద్వారా మనకి సెక్షన్ 2 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్, కేంద్ర ప్రభుత్వంలో ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. తెలంగాణ వాళ్ళు ఏమన్నారు, మాకు హైదరాబాద్ క్యాపిటల్గా ఉండాల్సిందే, హైదరాబాద్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే సమస్య లేదు అని తెలంగాణ వాళ్ళు. ఆంధ్ర వాళ్ళు అరే మా జీవితం, మా సర్వస్వం 65 సంవత్సరాలు మేము క్యాపిటల్ని మేము మాది అనుకొని కర్నూలు నుంచి విడిపోయినప్పుడు హైదరాబాద్ని మేము డెవలప్ చేసుకున్నాము, హైదరాబాద్తో కూడినటువంటి ఈరోజు మమ్మల్ని బయటికి నెట్టేస్తే మా 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్యాపిటల్ లేకుండా అయిపోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఏ రోజైనా తెలంగాణని మాత్రమే, హైదరాబాద్ని మాత్రమే డెవలప్ చేశాడు, కానీ 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఏ జిల్లాకి కూడా వ్యక్తిగతంగా ఒక 10,000 మందికి ఉపాధి కల్పించే ఒక కంపెనీని కూడా ఈ రాష్ట్రానికి ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏ ముఖ్యమంత్రి అయినా రాయలసీమ నుంచి ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పనిచేసినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా 13 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనీసం పట్టుమని 10,000 మందికి ఉపాధి ఇవ్వని ఒక ఫ్యాక్టరీని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. అంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసినటువంటి ముఖ్యమంత్రులందరూ హైదరాబాద్ మీదే కాన్సన్ట్రేషన్ చేశారు తప్ప, హైదరాబాద్నే డెవలప్ చేశారు తప్ప, మన నిధులతో మన స్వేదంతో హైదరాబాద్ని డెవలప్ చేశారు తప్ప ఆంధ్రాని విస్మరించారు. ఇది ఎవరి తప్పు? ప్రజల తప్పు కాదు, పాలకుల తప్పు. ఇలాంటి సందర్భంలో హైదరాబాద్ మాకు కావాలి అని ఆంధ్ర వాళ్ళంతా గొడవ చేస్తుంటే, ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరూ హైదరాబాద్ కోసం గొడవ పడుతుంటే, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సరే వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు కాబట్టి హైదరాబాద్ని కామన్ క్యాపిటల్ చేద్దాం. ఎవరికి? అటు తెలంగాణకి, ఇటు ఆంధ్రప్రదేశ్కి కామన్ క్యాపిటల్ చేసిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ వుడ్ బి ఏ క్యాపిటల్ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సపరేట్ క్యాపిటల్ వస్తుంది అని చట్టంలో రాశారు, పార్లమెంట్ చట్టంలో రాశారు 2014. సెక్షన్ 2 అండి, ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 పాస్డ్ బై పార్లమెంట్. దేశ పార్లమెంట్ పాస్ చేసినటువంటి చట్టం. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక క్యాపిటల్ని రాష్ట్రాలకి నిర్ణయించినటువంటి చట్టం ఇది. ఇప్పటి వరకు రాష్ట్రాలకి పేర్లు పెడతాది తప్ప పార్లమెంటు ఆ రాష్ట్రానికి సంబంధించిన క్యాపిటల్ ఎవరు నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద రాజ్యాంగం స్పష్టత ఇవ్వాల. రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇప్పటి వరకు ఒక ప్రెసిడెంట్ కింద ఆ క్యాపిటల్స్ని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రాలకు వస్తుంది తప్ప పార్లమెంటు ద్వారా రాష్ట్రానికి క్యాపిటల్ నిర్ణయించినటువంటి మొట్టమొదటి చట్టం ఇది. రాష్ట్ర ప్రజలు గమనించాలి. సెక్షన్ 2
The Hyderabad shall be common capital for the state of Telangana and the state of Andhra Pradesh for a period of not exceeding 10 years. After expiry of such period, Hyderabad shall be a capital for the state of Telangana. What if instead of the అర్థం ఏంటి? The Hyderabad shall be common capital for the state of Telangana and the state of Andhra Pradesh for a period of not exceeding 10 years. హైదరాబాద్ అనేది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్గా ఉంటుంది 10 సంవత్సరాలకి తగ్గకుండా. 10 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ సచ్ పీరియడ్ అంటే 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత హైదరాబాద్ షల్ బి ఏ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటే హైదరాబాద్కి తెలంగాణ వెళ్ళిపోతుంది, తెలంగాణకి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. మరి ఆంధ్రప్రదేశ్కి ఏంటి? ఏ విధమైనటువంటి ప్రకటన లేదు. సో హైదరాబాదు 10 సంవత్సరాల వరకు 2014 జూన్ 2వ తారీఖున వచ్చినటువంటి ఈ చట్టం 2024 జూన్ 2 వరకు అమల్లో ఉంటుంది ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం ద్వారా హైదరాబాద్ అనేది తెలంగాణకి ఆంధ్రాకి క్యాపిటల్గా ఉంది. ఎన్ని సంవత్సరాలు ఉంది? 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాలు ఉండగా అంటే 2024 జూన్ 2వ తారీఖు వరకు 2 రాష్ట్రాలకి క్యాపిటల్ని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం ద్వారా నిర్ణయం చేసింది. అది తప్ప రైటా మనకు అనవసరం. ఒక పార్లమెంట్ ఒక చట్టం తయారు చేసింది. ఇక్కడ కట్ చేస్తే అంటే ఎంత తెలివిగా వాళ్ళ అబద్ధాలని కప్పిపుచ్చుకుంటారు కూటమి ప్రభుత్వం. ఈ దేశానికి 45 సంవత్సరాల సీనియర్ పొలిటీషియన్ అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఆడిన అబద్ధాలని ప్రజల ముందు పెట్టాలి. ఎందుకు అంటే అబద్ధాలు అనేది ప్రజలు అసెంబ్లీ సాక్షిగా వినటం మొదలు పెడితే వాస్తవాలు కనుమరుగైపోతే ప్రజలారా. ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వికృత క్రీడ. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వికృత క్రీడకి రాష్ట్ర ప్రజలు చమరగీతం పాడాల్సిన సందర్భం ఉంది. ఈ వికృత క్రీడ ఒక సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకునేటువంటి ఒక ముఖ్యమంత్రి ఈ వికృత క్రీడకి రిఫరీగా ఈ దేశాన్ని మార్చడానికి పాలిటిక్స్లోకి వచ్చినటువంటి అని చెప్పినటువంటి ఒక పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ వికృత క్రీడకి క్రీడాకారులుగా మంత్రులు, ఈ వికృత క్రీడకి ప్రేక్షకులుగా ఎమ్మెల్యేలు నిన్న అసెంబ్లీ సాక్షిగా ఒక ఆడిటోరియంలో జరిగినటువంటి వికృత క్రీడా తాలూకా నిజ నిజాలు ఈరోజు బద్దలవ్వాలి రాష్ట్ర ప్రజల సాక్షిగా. లేకపోతే నాకు ఈనాడు ఉంది, నాకు ఆంధ్రజ్యోతి ఉంది, నాకు TV5 ఉంది, నాకు మహా టీవీ ఉంది, మాకు ఈటీవీ ఉంది, మేము ఏమి చెప్పినా మోగవాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా పాట పాడాడు అని చెప్పి ప్రచారం చేస్తే అదే ప్రచారం.